ఈ సైకాలజీ వెంకటేశ్వర మాస్టర్ ఫ్రమ్ నెల్లూరు. నిన్న క్లాసులో మనం భాషా వికాసానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, భాష అభివృద్ధి దశల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ భాషా వికాసం శిశువులలో వివిధ దశలలో ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది మనం తీసుకున్నాం. అందులో మొట్టమొదటిది శైశవ దశ, ఇన్ఫాన్సీ. 2 వారాల నుంచి 2 సంవత్సరాల శిశువులో భాషా వికాసం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది చూద్దాం. రైట్. ఫస్ట్ శిశువు ఇతరుల యొక్క భావాలను ఎలా అర్థం చేసుకుంటాడు, తనలోని భావాలను ఎలా వ్యక్తపరుస్తాడు ఈ దశలో అనేది చూద్దాం. సో మొట్టమొదట శిశువు ఎదుటి వారి యొక్క భావాలను ఎలా గ్రహిస్తాడు అంటే, ఎదుటి వారి యొక్క ముఖ కవలికలు, ఎదుటి వారి యొక్క గొంతు స్వరములో ఉన్నటువంటి ఆ తీవ్రతను, ఎదుటి వారి యొక్క సైగల ఆధారంగా భావనలను గ్రహించడం లేదా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో శిశువు ఈ దశలో, అంటే 2 వారాల నుంచి 2 సంవత్సరాల మధ్య ఉన్న ఈ శైశవ దశలో ఎదుటి వారి యొక్క భావాలను ఎలా గ్రహిస్తాడు, ఎలా అర్థం చేసుకుంటాడు అంటే, వారి యొక్క ముఖ కవలికలు, వారి గొంతు స్వరంలో ఉన్న తీవ్రత, అంటే గట్టిగా మాట్లాడితే కోపడుతున్నారని, లేదా చిన్నగా మాట్లాడితే మనల్ని అభిమానిస్తున్నారని, ఇలా స్వరంలోని తీవ్రతల మధ్య తేడాను బట్టి వారి యొక్క సైగల ఆధారంగా వారి భావాలను గ్రహించడం జరుగుతుంది. అలానే తను చెప్పదలుచుకున్నటువంటి వాటిని సంకేతాల ద్వారా బహిర్గతపరచడం జరుగుతుంది. సో ఎలా అంటే, ఇది చూడండి, ప్రాగ్భాషా దశ కాబట్టి ఈ యొక్క శైశవ దశ అనేది భాషకు ముందు, అంటే ప్రాగ్భాషా దశ కాబట్టి ప్రారంభంలో తనలోని భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. ఇలా ఎదుటివారి భావాలను గ్రహించడం, తనలోని భావాలను వ్యక్తపరచడం ఈ దశలో ప్రారంభమవుతుంది. శిశువు ఈ దశలో మాట్లాడడానికి ముందు తనలోని భావాలను 4 చర్యల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. మాట్లాడడానికి ముందు కాబట్టి వాటిని ప్రాక్ సంభాషణ రీతులు అని అంటాం. అవి ఏంది అంటే, 1 ఏడవడం, 2 కేరింతలు, 3 ఇంగితాలు లేదా సైగలు, 4 ఉద్వేగాలను వ్యక్తీకరించడం. తనలోని భావాలను ఏడుపు ద్వారా మొదట వ్యక్తపరుస్తాడు, కేరింతలు కొట్టడం ద్వారా తర్వాత వ్యక్తపరుస్తాడు, సైగల ద్వారా లేదా ఇంగితాల ద్వారా తర్వాత వ్యక్తపరుస్తాడు, ఎమోషన్స్ ద్వారా, ఉద్వేగాల ద్వారా తర్వాత వ్యక్తపరుస్తాడు. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. ప్రాక్ భాష సంభాషణ రీతుల యొక్క వరుస క్రమం అని అడుగుతాడు. ప్రాక్ సంభాషణ రీతులలో 3వది, 2వది, 4వది ఇలా ప్రశ్న అడుగుతాడు. సో ప్రాక్ సంభాషణ రీతులలో మొట్టమొదటిది ఎస్, ఏడవడం, వెరీ గుడ్. 2వది కేరింతలు కొట్టడం, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ 3వది ఇంగితాలు లేదా సైగలు, 4వది ఏంది, ఉద్వేగాలను వ్యక్తీకరించడం. సో ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే మనం ఏడవడం ద్వారా శిశువు తన అవసరాలను తీర్చుకోవడం జరుగుతుంది. ఎలా తన అవసరాలను తీర్చుకోవడం జరుగుతుంది? శిశువు తన యొక్క అవసరాలను ఏడుపు ద్వారా తీర్చుకోవడం జరుగుతుంది. ఆ శిశువు ఏడ్చేటటువంటి స్వర స్థాయిని బట్టి ఎందుకోసం ఏడుస్తున్నాడో తల్లి గుర్తించగలుగుతుంది. అలానే పీడియాట్రిస్ట్, చిన్నపిల్లల డాక్టర్ కూడా పిల్లవాడు ఏడ్చేటటువంటి ఏడుపు యొక్క స్వరములోని తీవ్రతను బట్టి బాధ ఏంది అని గుర్తించేటటువంటి అవగాహన డాక్టర్ గారికి కూడా తెలిసి ఉంటుంది. సో శిశువు ఆకలి అయినప్పుడు ఒకలాగా ఏడుస్తాడు, కడుపులో నొప్పి పుట్టినప్పుడు ఒకలాగా ఏడుస్తాడు, సో అమ్మ కోసం అయినప్పుడు మరొకలాగా ఏడుస్తాడు. ఇలా శిశువు ఏడుపులో ఉండే స్వర స్థాయిని ఆధారంగా చేసుకొని శిశువు యొక్క అవసరాన్ని గుర్తించడం జరుగుతుంది. ఇలా భాషకు మొదటి సూచన ఏంది అంటే ఏడుపు అని నిన్న క్లాసులో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 2వది కేరింతలు. శిశువు కేరింతలు కొట్టడం ఏ వయసులో ప్రారంభమవుతుంది? 6 నెలల వయసులో శిశువు కేరింతలు కొట్టడం ప్రారంభమవుతుంది. ఈ కేరింతలు కొట్టడంలో శిశువు నుంచి కొన్ని శబ్దాలు వస్తాయి. ఆ శబ్దాలు హల్లు ప్లస్ అచ్చు శబ్దాల స్రవంతితో వచ్చేటటువంటి దానినే కేరింతలు అని అంటాం. సో ఒక హల్లు, ఖా నుంచి అక్ష వరకు ఉండే అక్షరాలలో ఏదో ఒక అక్షరం, ఒక హల్లు, ఒక అచ్చు, ఆ నుంచి అమ్మహా దాకా ఉండే అక్షరాలతో ఒక అక్షరం. సో ఒక అచ్చు, ఒక హల్లు, ఈ రెండిటి యొక్క కలయికతో ఆ శబ్దాల స్రవంతితో వచ్చేటటువంటి శబ్దాన్ని మనం ఏమంటామంటే కేరింతలు అని అంటాం. సో అవి అర్ధరహితంగా ఉంటాయి. కేరింతలు ఎలా ఉంటాయి? దానికంటూ ప్రత్యేకమైన అర్థం ఉండదు. శిశువు ప్రారంభంలో చేసే ఆ కేరింతలకి ప్రత్యేకమైన అర్థం అంటూ ఉండదు. ఒక హల్లు, ఒక అచ్చు శబ్దాల స్రవంతినే కేరింతలు అని అంటాం. కేరింతలు ఏ వయసులో ఏర్పడతాయి? 6 నెలల వయసులో ఏర్పడతాయి. సో 2వ దశ చివరి నాటికి కేరింతలు అదృశ్యమైపోతాయి.
ఇది కేరింతలకు సంబంధించింది. ఇక మూడవది ఇంగితాలు లేదా సైగలు. శిశువుల ఏ వయసులో ఇంగితాలు లేదా సైగలు ఏర్పడతాయి? 9 నెలల వయసులో, అంటే 9 నుంచి 12 నెలల వయసులో ఈ యొక్క సైగల ద్వారా లేదా ఇంగితాల ద్వారా శిశువు తన అవసరాలను వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. సో ఈ ఇంగితాలలో ఏముంటుంది అంటే పదాలు, ఇంగితాలు, పదాలు సైగలు రెండు కలిపి కొన్ని వాక్యాలుగా ఉపయోగించడం జరుగుతుంది. బాయ్ బాయ్, బాయ్ అనేటటువంటి పదం వస్తుంది, చెయ్యి మళ్ళీ సైగను జోడించడం జరుగుతుంది. నెక్స్ట్, పూర్తిగా మాట్లాడడం రాదు, అయితే ఖాళీ కప్పును నోటికాడ పట్టుకొని ఆ నోటిని ఇట్టు చూపిస్తూ నాకు పాలు కావాలి అనేటటువంటి వాక్యాన్ని ఈ సైగ ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. అలానే శిశువు చేతులు రెండు ఇలా చాపి నన్ను పైకి లేపు ఉయ్యాల్లో నుంచి, లేదా నన్ను ఎత్తుకో అనేటటువంటి వాక్యాన్ని నిర్మిస్తాడు. అంటే కొన్ని సైగలు, కొన్ని పదాలు, ఈ రెండింటిని జోడించి వాక్యాలు నిర్మించేటటువంటి దశ ఏది అంటే ఇంగితాలు లేదా సైగల దశ. వయసు ఏది అని అంటే 9 లేదా 12 నెలల వయసు. నాలుగవది ఉద్వేగాల వ్యక్తీకరణ దశ. ఈ ప్రాక్ సంభాషణ రీతులలో ముఖ్యమైనది ఉద్వేగాల వ్యక్తీకరణ. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఉద్వేగాల వ్యక్తీకరణలో ఏం జరుగుతుంది అంటే శిశువు తన ముఖ కవలికలు, తన శరీర కదలికల ద్వారా తన అవసరాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. సో తన ముఖ కవలికలు అంటే ఫేస్ రీడింగ్స్, తన శరీర కదలికలు, శిశువు తన ఫేస్ రీడింగ్స్, తన శరీరాన్ని కదిలించడం ద్వారా తన అవసరాలను వ్యక్తపరిచేటటువంటి దశనే ఉద్వేగాల వ్యక్తీకరణ అంటాం. ఉద్వేగం అంటే ఎమోషన్, అది ముఖంలో చూపించడం. అంటే సంతోషకరమైన ముఖ కవలిక ఒక ఉద్వేగం. సో బాధకరమైన ముఖ కవలిక, కోపంతో కూడినటువంటి ముఖ కవలికలు, ఇలా ముఖ కవలికలు ప్లస్ శరీర కదలికల ద్వారా తన అవసరాలను వ్యక్తం చేసేటటువంటి దశనే ఉద్వేగాల వ్యక్తీకరణ అని అంటాం. ఇది ఈ ప్రాక్ సంభాషణ రీతులలో అతి ముఖ్యమైనది ఏది అని పరీక్షలు అడిగితే ఆప్షన్లు అవి 4 ఇస్తే ఆన్సర్ ఏం పెట్టాలి? ఉద్వేగాల వ్యక్తీకరణ అని పెట్టాలి. మనం ఇక్కడ వరకు చెప్పుకునే కాన్సెప్ట్ మీద ప్రశ్నలు అడుగుతాను. శైశవ దశలో శిశువు తన అవసరాలను ఏ రూపంలో వ్యక్తపరుస్తాడు? ఎస్, ముఖ కవలికలు, గొంతు స్వరంలో మార్పు, సైగల ద్వారా వ్యక్తపరుస్తాడు. ఓకే, రైట్. సరే, ఇది ఏ దశ? ఇది ప్రాక్ భాషా దశ. ఈ ప్రాక్ భాషా దశలో శిశువు భావాలను ఎలా వ్యక్తపరుస్తాడు? సంకేతాల ద్వారా. వెరీ గుడ్. సో మాట్లాడడానికి ముందు శిశువు సంభాషణలను ఎన్ని రకాలుగా వ్యక్తపరుస్తాడు? ఎస్, 4 రకాలు. ఏంది ఆ 4 రకాలు? ఒకటేంది? ఏడవడం. వెరీ గుడ్. రెండేంది? ఓకే, కేరింతలు కొట్టడం. వెరీ గుడ్. మూడవది ఏంది? ఎస్, ఇంగితాలు. నాలుగవది ఏంది? ఉద్వేగాల వ్యక్తీకరణ. ఈ 4గింటిలో ముఖ్యమైనది ఏంది? ఉద్వేగాల వ్యక్తీకరణ. రైట్. సో శిశువు యొక్క అవసరాలను మొదట ఏ రూపంలో వ్యక్తపరుస్తాడు? ఏడుపు రూపంలో. శిశువు ఏడ్చినటువంటి స్వర స్థాయిని బట్టి ఏమి తెలుసుకోగలము? శిశువు యొక్క అవసరాలను తెలుసుకోగలం. వెరీ గుడ్. నెక్స్ట్, కేరింతలు ఎన్ని నెలల వయసులో ప్రారంభమవుతుంది? వెరీ గుడ్, 6 నెలల వయసులో. ఓకే, కేరింతలలో ఉండేటటువంటి అక్షరాలు ఏంది? హల్లు ప్లస్ అచ్చు, శబ్దాల స్రవంతి. వెరీ గుడ్. ఓకే, మరి ఈ కేరింతలకి ప్రత్యేకమైన అర్థం ఏమన్నా ఉంటుందా? వెరీ గుడ్, ఉండదు. రైట్. అయితే ఈ కేరింతలు ఎప్పటికి అదృశ్యమైపోతాయి? 9 నెలలకు కదా మనకి ఇంగితాలు ప్రారంభమయ్యేది. 8 నెలల చివరకు వచ్చేసరికి ఈ కేరింతలు అదృశ్యమైపోతాయి. ఓకే, రైట్. తర్వాతది ఏంది? ఇంగితాలు. ఓకే, ఇంగితాలలో శిశువు తన అవసరాలను ఎలా వ్యక్తపరుస్తాడు? ఎస్, పదాలు, సైగలు, ఈ రెండింటిని జోడించి తన అవసరాలను వ్యక్తపరుస్తాడు. ఒకవేళ పరీక్షల్లో టాటా, బై బై అని చెప్పేటటువంటి ఆ ప్రాక్ సంభాషణ రీతి పేరేంది అని అడుగుతాడు అనుకోండి. ఎస్, ఇంగితాలు అని చెప్పాలి. ఓకే, ముఖ కవలికలు, శరీర కవలికల ద్వారా శిశువు తన అవసరాలను వ్యక్తపరిచేటటువంటి ఆ యొక్క రీతికి ఏమని పేరు? ఎస్, ఉద్వేగాల వ్యక్తీకరణ. ఇలా ప్రశ్నలు అడగొచ్చు మనల్ని. అయితే ఈ యొక్క ప్రాక్ సంభాషణ రీతులు అయిపోయినాయి. అయితే ఈ దశలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంది అంటే ఈ దశ ప్రారంభంలో పిల్లవాడు ఎలా తన అవసరాలను వ్యక్తపరుస్తాడు? పదాలు, సైగల్ని కలిపి. ఓకే, 3-4 పదాలతో కూడిన వాక్యాలు మాట్లాడగలడు, నిర్మించగలడు. వెరీ గుడ్. అయితే మాట్లాడడం అనే ప్రక్రియ ఈ శైశవ దశలో ఎన్ని కృత్యాలతో కూడుకొని ఉంటుంది? సో మాట్లాడడం అనే ప్రక్రియ ఈ యొక్క శైశవ దశలో 3 కృత్యాలతో కూడుకొని ఉంటుంది. ఏంటి ఆ 3 కృత్యాలు? శైశవ దశలో శిశువు మాట్లాడడం అనే ప్రక్రియ ఎన్ని కృత్యాలతో కూడుకొని ఉంటుంది?
3 కృత్యాలు. మొదటిది ఏంది? ఉచ్చారణ. రెండవది ఏంది? పదజాల నిర్మాణం. మూడవది ఏంది? వాక్యాల నిర్మాణం. ఇది బట్టి పట్టాల్సిన అవసరం లే. ఈ భూమి మీద ఉన్న ఏ శిశువు అయినా ముందు పలకడం నేర్చుకుంటాడు, తర్వాత పదాలు నేర్చుకుంటాడు, తర్వాత వాక్యాల నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే రైట్. మరి పరీక్షల్లో ప్రశ్న ఎలా అడుగుతాడు? శిశువు పెద్దలను చూసి అనుకరించి యత్న దోష పద్ధతిలో శబ్దాలను చేసేటటువంటి ఆ యొక్క పద్ధతికి ఏమని పేరు అని అడుగుతారు. ఉచ్చారణ. శిశువు ఎవరిని చూసి? పెద్దలను చూసి. దేని సహాయంతో? అనుకరణ సహాయంతో. ఏ పద్ధతిలో? యత్న దోష పద్ధతిలో శబ్దాలను చేసేటటువంటి ఆ పద్ధతికి ఏమని పేరు అంటే ఉచ్చారణ. సో పిల్లలకి మనము చిన్నప్పుడు మాటలు నేర్పిస్తామే, మనము మాట్లాడుతుంటే వాడు చూసి నేర్చుకుంటాడు. దాన్ని పదే పదే యత్నదోష పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేపిస్తే వాడు మాట్లాడడం నేర్చుకుంటూ ఉంటారు. ఇలా యత్నదోష పద్ధతిలో అనుకరణ ద్వారా పెద్దలను చూసి పిల్లవాడు ఉచ్చరించడం నేర్చుకునేటటువంటి దాన్నే ఉచ్చారణ అని అంటాం. ఓకే. తర్వాత చూడండి, పదజాల నిర్మాణం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ప్రారంభంలో శిశువు నామవాచకాలను మాత్రమే మాట్లాడగలడు. నౌన్స్, నామవాచకాలు. నామవాచకాలను మాత్రమే మాట్లాడగలడు శైశవ దశ ప్రారంభంలో. క్రమేణా ఈ దశ చివరికి వచ్చేతలకి క్రియాపదాలను కూడా మాట్లాడగలడు. కానీ ఎగ్జామినేషన్లో ప్రశ్న ఎలా అడుగుతాడు? శైశవ దశలో పిల్లవాడు మాట్లాడగలిగే భాషా భాగం నామవాచకం, క్రియాపదం, 1 మరియు 2, విశేషణము అని అంటాడు. ఆన్సర్ 1 మరియు 2. వెరీ గుడ్. సో ఈ దశలో శిశువు ఈ పదజాలాల్ని, ఏ పదజాలాలను మాత్రం పలకగలడు అంటే నౌన్స్, పేర్లు, పనులు అంటే వస్తాను, వెళ్తాను, కావాలి, పట్టుకున్నాను, ఇలాంటి క్రియాపదాలను మాట్లాడగలిగేటటువంటి దశ శైశవ దశ. ఓకే. ఇదిగో ఈ వాక్యాలలో మాట్లాడగలగడం అనేది 12 నుంచి 18 నెలల వయసులో శిశువులో ఏర్పడుతుంది. ఎన్ని నెలల వయసులో? 12 నుంచి 18 నెలల వయసులో శిశువులో ఈ యొక్క వాక్యాలలో మాట్లాడడం అనే సామర్థ్యం వస్తుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే 3-4 పదాలతో కూడిన వాక్యాలను మాత్రమే శైశవ దశలో శిశువు మాట్లాడగలడు. సింపుల్ అన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పిన దాన్ని తుడిపేస్తున్నాను, దీని మీద ప్రశ్నలు అడుగుతాను, చెప్పాలి. రైట్. శైశవ దశ ప్రారంభంలో మొదట శిశువు ఎలా మాట్లాడతాడు? ఎస్, పదాలు, సైగల సహాయంతో. శైశవ దశ చివరకు వచ్చేసరికి శిశువు ఎన్ని పదాలను ఉచ్చరించగలడు? ఎస్, 3-4 పదాలను కూడినటువంటి వాక్యాలను. వెరీ గుడ్. రైట్. మాట్లాడడం అనే ప్రక్రియ ఈ దశలో ఎన్ని కృత్యాలతో కూడుకొని ఉంటుంది? 3 కృత్యాలు. వెరీ గుడ్. ఏమేంటి అవి? 1 ఎస్ ఉచ్చారణ, 2 పదజాల నిర్మాణం, ఎస్, 3వది వాక్యాలలో మాట్లాడడం. రైట్. సో పిల్లవాడు ఎలా ఉచ్చరిస్తాడు? ఎవరిని చూసి ఉచ్చరిస్తాడు? పెద్దవారిని చూసి. ఎలా? అనుకరణతో. ఎలా? యత్న దోష పద్ధతిలో, అంటే ఒకసారి కాకుండా అనేక సార్లు ప్రయత్నించడం వల్ల. వెరీ గుడ్. మరి ఇక్కడ ఏ పదాలను శైశవ దశలో పిల్లవాడు మాట్లాడగలడు? నామవాచకాలు, క్రియాపదాలు. వెరీ గుడ్. నెక్స్ట్, మరి వాక్యాలలో మాట్లాడడం ఏ వయసులో ఏర్పడుతుంది? ఇప్పుడే చెప్పాం కదా. ఎస్, 12 నుంచి 18 నెలల వయసులో. ఎన్ని పదాలతో కూడిన వాక్యాలను మాట్లాడగలడు శైశవ దశలో? 3-4 పదాలతో కూడినటువంటి వాక్యాలను. ఇప్పుడు మనం పూర్వ బాల్య దశలో భాషా వికాసం గురించి తెలుసుకుందాం. 3 నుంచి 5 లేక 6 సంవత్సరాల వయసు కలిగిన ఈ దశను పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటాం. ఇక్కడ పిల్లలు భాష పరంగా ఏం నేర్చుకుంటారు అనేదాన్ని ఒకదాన్ని ఒకసారి చూద్దాం. సో పూర్వ బాల్య దశలో మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ దశలో పిల్లవాడిలో భాషా వికాసం ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే ముందు దశ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, దాని మీద అవగాహన ఉండాలి. అక్కడ 4 రూపాలు అని చెప్పాం. ఏడుపు, 2వది కేరింతలు, 3వది ఇంగితాలు, 4వది ఉద్వేగాల ప్రకటన అని చెప్పుకున్నాం. ఓకే. అయితే ఈ దశకు వచ్చేసరికి మొదటి 2 కనపడవు. అంటే పిల్లవాడు తన అవసరాలను ఏడుపు ద్వారా, తర్వాత కేరింతల ద్వారా అనేది కనపడదు. మరి కొంతవరకు సైగలు, ఉద్వేగాల ప్రకటన అనేది ఈ దశలో ఉంటుంది. కొంతవరకు సైగలు, ఉద్వేగాలు, అది కూడా కొంతవరకు. అంటే మాటలు బాగా వస్తాయి కాబట్టి ప్రతిదీ చక్కగా మాట్లాడగలడు. కానీ కొంతవరకు సంకేతాలను, ఉద్వేగాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. రైట్. ఏ దశలో భాషకు సంబంధించిన ప్రేరణ అధికంగా ఉంటుంది, భాషా వికాసం చాలా వేగంగా జరిగే దశ ఏది అని అడుగుతారు. సో 2 బిట్లం.
భాషకు సంబంధించినటువంటి ప్రేరణ అధికంగా ఉండే దశ పూర్వ బాల్య దశ. ఇంకొక అంశం, భాషా వికాసం వేగంగా జరిగే దశ పూర్వ బాల్య దశ. భాషా వికాసం వేగంగా జరిగే దశ పూర్వ బాల్య దశ. భాషకు సంబంధించినటువంటి ప్రేరణ శిశువులు అత్యధికంగా కలిగి ఉండే దశ ఎస్ పూర్వ బాల్య దశ. ఎందుకు బట్టి పట్టకూడదాం, ఎందుకు ఇంపార్టెంట్. ప్రేరణ కానీ భాషా వికాసం కానీ వేగంగా ఎందుకు జరుగుతుంది, ఎక్కువగా ఎందుకు ఉంటుంది అంటే శిశువు సాంఘీకరణలో భాగంగా భాష యొక్క అవసరాన్ని గుర్తిస్తారు. సాంఘికీకరణ అంటే అర్థం ఏంటి అంటే పిల్లవాడు ఇతరుల పిల్లలతో మచ్చిక చేసుకోవడం, ఇరుగు పొరుగు వారికి దగ్గర అవడం, లేదా కుటుంబంలోని సభ్యులతో ఎక్కువ సాన్నిహిత్యం ప్రదర్శించడం లేదా స్నేహం చేయడం. దీనికి అంటే ఇతర పిల్లలతో స్నేహం చేయాలన్నా, కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవాలన్నా, ఇరుగు పొరుగు వారితో దగ్గర అవ్వాలి అన్నా మాట్లాడడం ముఖ్యం అనేది గుర్తిస్తారు. కాబట్టి దీన్నే సాంఘికీకరణ అని అంటాం, సోషలైజేషన్ అని అంటాం. ఇతరులతో మనము స్నేహం చేయడం, సాన్నిహిత్యంగా మెలగడం, దాన్నే కలిసి ఉండడం, దాన్నే సాంఘికీకరణ అని అంటాం. దానికి భాష అవసరం అని పిల్లలు గుర్తిస్తారు. కాబట్టి ఇతరులతో కలవడానికి, స్నేహం చేయడానికి భాష యొక్క అవసరం పిల్లలకి ఏర్పడింది. కాబట్టి ఈ దశలో భాష పట్ల ప్రేరణ ఎక్కువ ఉంటుంది, భాషా వికాసం కూడా వేగంగా జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ దశ యొక్క ప్రారంభంలో ఏమో అక్కడ చెప్పుకున్నామే నామవాచకాలు క్రియాపదాలను ఉపయోగించడం జరుగుతుంది, అంటే అక్కడ నుంచి వచ్చిందే కాబట్టి ఈ దశ. అయితే ఈ దశ క్రమేణా చివరికి వచ్చేసరికి అన్ని భాషా భాగాలను పిల్లలు మాట్లాడగలరు. ఈ దశ యొక్క ప్రారంభంలో చూడండి, ఇది ముందు ప్రారంభంలో ఏమో క్రియాపదాలు నామవాచకాలు మాట్లాడతాడు, చివరికి వచ్చేసరికి అన్ని భాషా భాగాలు మాట్లాడతాడు. ఈ దశ ప్రారంభంలో జాగ్రత్తగా చూడండి, పిల్లవాడు అహం కేంద్రీకృత స్వభావం కలిగి ఉంటాడు. ఏ దశ ప్రారంభంలో శిశువులో అహం కేంద్రీకృత స్వభావం ఉంటుంది అని అంటే ఏ దశ ప్రారంభంలో శిశువుల అహం కేంద్రీకృతం ఎక్కువగా కనపడుతుంది అని అంటే పూర్వ బాల్య దశ ప్రారంభంలో. అహం అంటే ఏంది, నేను, నాది అనేటటువంటి భావననే ఇక్కడ అహం అంటాం, కానీ పెద్దవాళ్ళలో ఉండే స్వార్థం లాంటిది కాదు. కాబట్టి పిల్లవాడు పూర్వ బాల్య దశ ప్రారంభంలో ఎక్కువగా తమకు సంబంధించిన విషయాలనే మాట్లాడుతాడు. సో ఈ దశ ప్రారంభంలో తమకు సంబంధించిన విషయాలనే పిల్లవాడు మాట్లాడతాడు. అయితే క్రమేణా ఈ దశ చివరికి వచ్చేసరికి ఇతరులకు సంబంధించిన విషయాలను కూడా మాట్లాడడం జరుగుతుంది. పిల్లవాడు ఎక్కువగా గలగల అవలీలగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క పూర్వ బాల్య దశను ఏమని పిలుస్తారు? వాగుడుకాయ దశ అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు మనకి టెట్లో అడిగినటువంటి ప్రశ్న. ఇది పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి సమాచారం. ఒకసారి ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. పూర్వ బాల్య దశలో భాషా రూపాలు ప్రాక్ సంభాషణ రీతులు 4 ఏవి ఉండవు? ఏడుపు, కేరింతలు. వెరీ గుడ్. నెక్స్ట్, పూర్వ బాల్య దశలో ప్రాక్ సంభాషణ రీతులలో కొంతవరకు ఇంకా ఏమి ఉంటాయి? ఎస్, సైగలు, ఉద్వేగాలు, ఈ 2 ఉంటాయి. ఏ దశలో భాషకు సంబంధించిన ప్రేరణ శిశువులు ఎక్కువగా ఉంటుంది? పూర్వ బాల్య దశలో. భాషా వికాసం వేగంగా జరిగే దశ ఏది? ఎస్, పూర్వ బాల్య దశలో. ఎందుకు? సాంఘికీకరణకు భాష అవసరాన్ని పిల్లవాడు గుర్తిస్తాడు. సాంఘికీకరణ కోసం భాష అవసరం కాబట్టి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ దశ ప్రారంభంలో ఏం మాట్లాడతాడు? శైశవ దశలో లాగా నామవాచకాలు, క్రియాపదాలు. ఓకే, క్రమేణా ఈ దశ చివరికి వచ్చేసరికి ఏం మాట్లాడగలడు? అన్ని భాషా భాగాలను మాట్లాడగలడు. వెరీ గుడ్. నెక్స్ట్, ఈ దశ ప్రారంభంలో పిల్లవాడిలో ఏ స్వభావం ఉంటుంది? ఏ స్వభావం? అహం కేంద్ర స్వభావం ఉంటుంది. రైట్. కాబట్టి ఈ దశ ప్రారంభంలో పిల్లవాడు దేనికి సంబంధించిన విషయాలను గలగల మాట్లాడుతూ ఉంటాడు?
తనకు సంబంధించిన విషయాలు, వెరీ గుడ్. సో నా ఇల్లు, నా బొమ్మ, నా కారు, మా నాయన, మా వస్తువు, ప్రతిదీ అతను తన గురించి, వాళ్ళ గురించి మా 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 అనే విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. వెరీ గుడ్. సరే, ఈ దశ చివరికి వచ్చేసరికి ఎవరి గురించి కూడా మాట్లాడగలడు? ఇతరుల గురించి కూడా, స్నేహితుల గురించి, సో అత్తమ్మ గురించి, బంధువుల గురించి, ఇతరుల గురించి కూడా మాట్లాడగలడు. కాబట్టి ఏ దశలో శిశువు అవలీలగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు? ఏ దశ? పూర్వబాల్య దశ. అందువల్ల పూర్వబాల్య దశను ఏమని పిలుస్తారు? వాగుడుకాయ దశ అని పిలుస్తారు. ఓకే, రైట్.